ప్రైజ్ ద లార్డ్. వాగ్దాన సంపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్య భాగము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడిన పరిశుద్ధులారా, మనం నిత్యము ప్రార్థించుచున్న యేసయ్య మనకు అన్ని విధాలుగా మేలు చేయు దేవుడై ఉన్నాడు. మునుపు మన జీవితంలో చేసిన మేలుల కంటే అధికముగా మేలు చేయ ఉద్దేశించిన వాడై వాగ్దానము చేయుచు ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన మన కొరకు దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదై ఉన్నది. సంఘములో, కుటుంబములో, వ్యక్తిగత జీవితములో, చేయుచున్న ఉద్యోగములలో, వ్యాపారములలో, చేతి పనులలో, పాడి పంటలో, చదువుతున్న చదువులో, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా, అన్ని విషయాలలో సమృద్ధి అయిన మేలు, రెండింతల మేలు, అధికమైన మేలు పొందుకోవాలనే ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నాం. కొన్ని సందర్భములలో ఆశించిన మేలు పొందుకోలేక దుఃఖము, బాధ, వేదన కలుగుతూ ఉంది. నిశ్చయముగా ఆయన మేలు చేయుచు మన మధ్య సంచరించునుగాక. మేలు కలుగునట్లు సమస్తమును సమకూర్చి జరిగించునుగాక. నిశ్చయముగా నీకు మేలు కలుగును, నీ చేతుల కష్టార్జితము అనుభవించునట్లు చేయునుగాక. నిశ్చయముగా నీ కుటుంబము ఆయన సన్నిధిలో నిత్యము ఉండునట్లు మేలు దయచేయునుగాక. ఆయన మనకు మేలు చేయ మానకుండా ఉండునుగాక. ఆయన మన జీవితంలో అధికమైన మేలు చేయునట్లుగా మనమందరము యేసయ్యనే ఎక్కువగా ప్రేమించెదము. ఆయనందు భయభక్తులు గలవారమై ఆయనను మాత్రమే ఆశ్రయించి ఆయన మాట వింటూ యథార్థమైన హృదయం కలిగిన వారమై నీతి కలిగిన జీవితము జీవించుచు ఐక్యత కలిగి నివసించుచు ఆయన ఆజ్ఞలన్నిటినీ హృదయపూర్వకముగా గైకొనుచు ఆయనతో నిరంతరము సహవాసము కలిగిన వారమై ఆయన మందిరములో నాటబడిన వారమై లేవీయులను యాజకులుగా కలిగి ఉండేదము. నిశ్చయముగా మేలు చేయుటకై ఆయన మనతో కూడా ఉండును. మేలుతో మన హృదయము తృప్తిపరచి మేలుకరమైన మార్గములను నడిపించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును. ప్రార్థన. అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకి కోట్లాది స్తోత్రములు. మరొక్కసారి మమ్మల్ని అందరినీ సజీవులుగా మీ సముఖములో నిలబెట్టినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ జీవపు మాట చేత మా ప్రాణాత్మ శరీరాలని తెప్పరేలా చేసినందుకే మీకు స్తోత్రాలు. మేలు చేయు దేవుడిగా, అధికమైన మేలు చేయు దేవుడిగా, మునుపటి కంటే అధికమైన మేలు చేయు దేవుడిగా మాకు వాగ్దానం చేసి ఉన్నారు. మీ వాగ్దానం మా పట్ల అక్షరాలు నెరవేర్చబడినట్లుగా కృప దయచేయండి. మీ వాగ్దానమునకు అనుకూలముగా మా జీవితం నడిపించబడినట్లుగా సహాయం చేయండి. నిశ్చయముగా మీ ద్వారా మేలులు పొందుకొని మేలు చేత తృప్తిపరచబడిన వారమై మీ సన్నిధిలో సాక్షిగా ఉంటూ మీ రాకడ కొరకు సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మునుపటి కంటే అధికమైన మేలు నా యేసయ్య కలుగ చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.